హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్. ఫోటోషాప్ ట్యూటోరియల్లో ఈరోజు మీరు ఫిల్టర్స్లో ఇంక్ అవుట్లైన్ ఫిల్టర్ అండ్ బ్రష్ స్ట్రోక్ ఫిల్టర్స్ ఏ విధంగా అప్లై చేయాలో మీకు చూపించబోతున్నాను. అండ్ సో చివరి వరకు చూడండి. అండ్ ముందుగా మనం ఒక ఇమేజ్ని ఓపెన్ చేసి ఉండాలి. నేనైతే ఈ ఒక ఇమేజ్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఫిల్టర్ అనేది మనము ఏ పర్టికులర్ ఏరియా అయితే అప్లై కావాలో ఆ పర్టికులర్ ఏరియా సెలెక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్కి మాత్రమే ఫిల్టర్ అప్లై చేయాలంటే ఫేస్ సెలెక్ట్ అయి ఉండాలి, లేదా బ్యాక్గ్రౌండ్కి మాత్రమే అప్లై చేయాలంటే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి ఉండాలి. ఓకే, సెలెక్షన్ ఎలా చేయాలో మీకు ఇంతకుముందు టూల్స్ మీరు నేర్చుకునేటప్పుడు అర్థమై ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను కంప్లీట్ ఇమేజ్కి నేను అప్లై చేస్తున్నాను. అయితే చూడండి, ఈ ఫిల్టర్ మెనూకి వెళ్తున్నాను. ఫిల్టర్ మెనూకి వెళ్ళి అండ్ బ్రష్ స్ట్రోక్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మౌస్ పాయింటర్ ఉంచినట్లయితే రైట్ సైడ్ కనబడుతున్న డిఫరెంట్ ఫిల్టర్స్ మీకు డిస్ప్లే అవుతున్నాయి. అందులో ఫస్ట్ది మనకి ఇక్కడ ఇంక్ అవుట్లైన్స్ అని ఉంది చూసారా, ఇది కనుక మనం అప్లై చేసాము అంటే ఒక పెయింట్ వేసిన ఇమేజ్లో మనకి డిస్ప్లే అవుతుంది అనమాట, ఇంక్ అవుట్లైన్ ఉన్నట్టు. ఓకే, తర్వాత ఇక్కడ మీరు వాల్యూస్ని చేంజ్ చేసేసి ఓకే మీరు ప్రివ్యూ ఇక్కడ చూడొచ్చు. మీకు ఏదైతే బెస్ట్ అవుట్పుట్ అనిపిస్తుందో దాన్ని మీరు ఇక్కడ ఓకే అనుకుంటే ఓకే బటన్ పైన క్లిక్ చేస్తారు. సో ఇప్పుడు అండ్ ఇమేజ్ మీద జస్ట్ ఇలా మౌస్ పాయింటర్ క్లిక్ చేసి పట్టుకున్నట్లయితే ప్రీవియస్ ఎలా ఉందో వదిలేసిన తర్వాత అప్లై చేస్తే ఎలా ఉంటుందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, అండ్ ఇలాగ హ్యాండ్ టూల్తో మూవ్ చేసి కూడా మిగతా ఈ భాగాన్నంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో నచ్చితే కనుక ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. సో మీకు ఈ విధంగా ఇంక్ అవుట్లైన్ ఎఫెక్ట్ అనేది అప్లై అయ్యింది. నెక్స్ట్ మరొక ఫిల్టర్ చూద్దాం. నేను ప్రీవియస్ పొజిషన్ రావాలంటే Ctrl+Alt+Z ప్రెస్ చేయాలి కదా, సో అదే ప్రెస్ చేశాను, అండూ చేశాను. అండ్ ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్తున్నాను. బ్రష్ స్ట్రోక్స్లో ఓకే యాన్సెంటెడ్ ఎడ్జెస్ అని ఉంది కదా, క్లిక్ చేద్దాం. సో ఇదొక ఎఫెక్ట్ అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, మౌస్ పాయింటర్తో క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసినట్లయితే ప్రీవియస్ ఎలా ఉంది, వదిలేసిన తర్వాత ఎలా మౌస్ పాయింటర్ని వదిలేసిన తర్వాత ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఎడ్జ్ విడ్త్ అండ్ ఎడ్జ్ బ్రైట్నెస్, స్మూత్నెస్ ఇవన్నీ కూడా వాల్యూస్ ఇచ్చేసి లేదా ఈ స్లైడర్స్ని మూవ్ చేసేసి మనం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఎఫెక్ట్ రావటం గమనించవచ్చు అనమాట. సో నేను Ctrl+Z ప్రెస్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో ఎఫెక్ట్లోకి వెళ్దాం. బ్రష్ స్ట్రోక్స్లో యాంజిల్డ్ స్ట్రోక్స్ అనేది కదా, క్లిక్ చేయండి. సో ఇది ఇంకా కూడా చూడండి ఎలా అనిపిస్తుందో స్ట్రోక్. ఓకే, కంటి మీద ఎఫెక్ట్ కాకూడదు అంటే ఈ కళ్ళని మనం కాకుండా ఈ స్కిన్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఉండాలి. లేదంటే మనం అప్లై చేసిన తర్వాత కూడా కంటి దగ్గర రిమూవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ని ఇంక్రీజ్ చేసి డిఫరెంట్ లెవెల్స్లో సెట్ చేసుకుని ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. దాని మీద ఎఫెక్ట్ మీరు ఇక్కడ అప్లై అవ్వడం గమనించవచ్చు. అండ్ అండూ చేస్తున్నాను. మళ్ళీ ఫిల్టర్ మెనూకి వెళ్ళి బ్లర్లో బ్రష్ స్ట్రోక్స్లో మరొక బ్రష్ స్ట్రోక్ డార్క్ స్ట్రోక్ అని చెప్పేసి, సో ఇది ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. డార్క్ స్ట్రోక్ ఓకే బటన్ పైన క్లిక్ చేద్దాం. సో దీని యొక్క ప్రివ్యూ మీరు చూశారు. మళ్ళీ అండూ చేశాను. మరొక ఫిల్టర్ చూద్దాం. బ్రష్ స్ట్రోక్లో ఓకే ఇంక్ అవుట్లైన్ అయిపోయింది కదా, స్పాటర్స్ ఎలా ఉందో ఇక్కడ చూడండి. సో ఓల్డ్ ఇమేజెస్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ప్రే రేడియస్ చూసారా, అండ్ స్మూత్నెస్ ఇవన్నీ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఆ విధంగా మీకు ఎఫెక్ట్ అయితే అప్లై అవుతుంది. మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్తున్నాను. బ్రష్ స్ట్రోక్లోకి వెళ్తాం. అండ్ స్ప్రేడ్ స్ట్రోక్స్ అని చూసారా, ఇది ఇంకా కూడా ఒక మాదిరిగా ఉంది. సో ఇవన్నీ కూడా 1 by 1 సెలెక్ట్ చేయండి, అప్లై చేయండి. తర్వాత వాల్యూస్ చేంజ్ చేసి ఆ ఎఫెక్ట్లో ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుందో మీరు చేయండి. ఓకే, నేను ఒక్కసారి చూపిస్తున్నానంటే మీరు 2-3 సార్లు వాల్యూస్ని మార్చి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో అలాంటప్పుడు మీకు పూర్తి తరహాలో అర్థమవుతుంది అనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో మీరు మీరు నేర్చుకోవడానికి నేను చూపిస్తున్నాను. ఆ వేలో సరైన మార్గాన్ని అండ్ ఆ వేని సరైన విధంగా మీరు ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. అండ్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి అండ్ ఈరోజు తెలుసుకున్న ఈ బ్రష్ స్ట్రోక్ ఎఫెక్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మరొక నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.